ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక డిఫెన్స్ డీల్ గురించి కాదు. ఇది ఆసియా ఖండపు పొలిటికల్ పిక్చర్ని పూర్తిగా మార్చేయబోయే ఒక సంచలనం గురించి. ఇన్నాళ్లు సరిహద్దుల్లో కవిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఇది. పాకిస్తాన్ గురించి అయితే మనం మాట్లాడుకోనవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చర్చించబోయే ఆయుధం ముందు పాకిస్తాన్ ఒక లెక్కలోకే రాదు. అవును, డిసెంబర్ 4వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ప్రపంచం నివేర్పోయే ఒక ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అదే S-500 ప్రొమిథియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అసలేంటి ఈ S-500? ఇప్పటికే మన దగ్గరున్న S-400కి దీనికి తేడా ఏంటి? చైనా దగ్గర లేని ఈ బ్రహ్మాస్త్రం భారత్ చేతికొస్తే ప్రపంచ రాజకీయాలు ఎలా మారతాయి? అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది? ఈ పూర్తి స్టోరీని, దీని వెనుకున్న జియో పాలిటిక్స్ని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. అసలు ఎందుకింత భయం? ఫ్రెండ్స్, సాధారణంగా రష్యా నుంచి మనం ఏ ఆయుధం కొన్నా అది ఇప్పటికే చైనా దగ్గర ఉంటుంది. ఉదాహరణకు మనం సుఖోయ్ యుద్ధ విమానాలు కొంటే చైనా దగ్గర అవి ఉన్నాయి. మనం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటే చైనా అంతకంటే ముందే దాన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీనివల్ల యుద్ధం వస్తే మనకు టెక్నాలజీ పరంగా పెద్ద అడ్వాంటేజ్ ఉండేది కాదు. కానీ చరిత్రలో తొలిసారిగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. S-500 సిస్టమ్ కావాలని చైనా రష్యాని ఎప్పటినుంచో బతిమాలుతోంది. కానీ రష్యా మాత్రం చైనాకి ఇవ్వడానికి నిరాకరిస్తూనే ఉంది. ఇప్పుడు అదే ఆయుధాన్ని రష్యా భారత్కు ఆఫర్ చేస్తోంది. ఇదే చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న అస్సలు విషయం. ఎందుకు చైనా భయపడుతోంది అంటే, ప్రస్తుతం మన దగ్గర ఉన్న S-400ని మనం కేవలం పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల్లో మోహరించినప్పుడే వారి వైమానిక దళాలు వెనక్కి తగ్గాయి. గతంలో జరిగిన కొన్ని ఆపరేషన్స్లో S-400 తన సత్తా ఏంటో చూపించింది. ఇప్పుడు S-400కి బాప్ లాంటి S-500 వస్తే పరిస్థితి ఏంటి? సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, S-400 అనేది ఒక అద్భుతమైన షీల్డ్ అయితే S-500 అనేది ఆ షీల్డ్తో పాటు శత్రువు కంట్లో పొడిచే కత్తి లాంటిది. రేంజ్: S-400 కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగలదు. కానీ S-500 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ కలిగుంది. అంటే మనం అమృత్సర్లో ఈ సిస్టమ్ని పెడితే అది పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. లడఖ్లో పెడితే చైనాలోని కీలక ఎయిర్ బేసులు దీని పరిధిలోకి వచ్చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. S-500 కేవలం విమానాల్ని, మిస్సైళ్లను మాత్రమే కాదు, భూమికి దగ్గరగా తిరిగే శత్రువుల శాటిలైట్లను కూడా కూల్చేయగలదు. చైనా యుద్ధ సమయంలో మన కదలికల్ని శాటిలైట్ల ద్వారా గమనించాలని చూస్తే S-500తో ఆ శాటిలైట్లని మనం బూడిద చేయొచ్చు. ఇది S-400 వల్ల కాదు, అమెరికా పేట్రియాట్ వల్ల అస్సలు కాదు. హైపర్సోనిక్ కిల్లర్. ఈ రోజుల్లో అన్ని దేశాలు హైపర్సోనిక్ మిసైళ్లు తయారు చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం. కానీ S-500 ప్రపంచంలోనే ఏకైక సిస్టమ్ ఇది హైపర్సోనిక్ మిసైళ్లను కూడా అడ్డుకోగలదు. అమెరికా స్టెల్త్ విమానాలకి చెక్. అమెరికా ఎప్పుడూ తన వైమానిక దళం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. వారి దగ్గర F-22 రాఫ్టర్ మరియు F-35 అనే స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. స్టెల్త్ అంటే రాడార్లకు చిక్కకుండా దాడి చేసే విమానాలు. ప్రపంచంలో ఎవరి దగ్గర వీటిని అడ్డుకునే టెక్నాలజీ లేదని అమెరికా గర్వం. చైనా కూడా J-20 పేరుతో ఇలాంటి విమానాలనే తయారు చేస్తోంది. కానీ S-500 తయారీ వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యమే ఈ స్టెల్త్ విమానాల్ని వేటాడడం. రష్యా ఈ సిస్టమ్ని డిజైన్ చేసిందే అమెరికా యొక్క F-35 మరియు F-22 విమానాల్ని నేలకూల్చడానికి. రష్యా అంచనా ప్రకారం స్టెల్త్ విమానాలపై దీని సక్సెస్ రేటు 80% పైనే ఉంది. ఇక్కడ మనం ఒక లాజిక్ ఆలోచించాలి. అమెరికా టెక్నాలజీనే ఇది అడ్డుకోగలిగితే చైనా యొక్క కాపీ క్యాట్ టెక్నాలజీతో తయారైన J-20 విమానాలు S-500 ముందు నిలబడగలవా? ఖచ్చితంగా లేవు. అంటే S-500 వస్తే ఆసియా ఆకాశంపై పూర్తి ఆధిపత్యం భారత్దే అవుతుంది. చాప్టర్ 4: రష్యా చైనాకి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడే అసలైన రాజకీయం ఉంది. రష్యా మరియు చైనా మిత్రదేశాలు కదా, మరి చైనాకు కాదని భారత్కి ఎందుకు ఇస్తున్నారు? దీనికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. రివర్స్ ఇంజనీరింగ్. చైనాకి ఒక చెడ్డ అలవాటు ఉంది. వారు ఏదైనా ఆయుధాన్ని కొంటే దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ఆ టెక్నాలజీని కాపీ కొట్టి సొంత పేరుతో తక్కువ ధరకు అమ్ముకుంటారు. రష్యా సుఖోయ్ విమానాల విషయంలో చైనా ఇదే చేసింది. S-500 అనేది రష్యా యొక్క అత్యంత విలువైన ఆస్తి. ఆ టెక్నాలజీని చైనా కాపీ కొట్టడం రష్యాకి ఇష్టం లేదు. భారత్ ఎప్పుడు ఇలాంటి పనులు చేయదు కాబట్టి రష్యాకు మనపై నమ్మకం ఎక్కువ. భవిష్యత్తులో రష్యాకు అమెరికా కంటే చైనా నుంచే ఎక్కువ ముప్పు పొంచి ఉందని రష్యా నిపుణులు భావిస్తున్నారు. సైబీరియా ప్రాంతంపై చైనా కన్నేసింది. రేపొద్దున చైనా రష్యాపైనే తిరగబడితే రష్యా ఆయుధాలనే రష్యాపై ప్రయోగిస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా రష్యా చైనాకు అత్యుత్తమ ఆయుధాలు ఇవ్వడం తగ్గించింది. భారత్తో బంధం. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. వారికిప్పుడు డబ్బు కావాలి. భారత్ ఎప్పుడూ నమ్మదగ్గ కస్టమర్. డబ్బు చెల్లింపుల్లో గానీ, దౌత్య సంబంధాల్లో గానీ భారత్ రష్యాని మోసం చేయలేదు.
అమెరికా ఆంక్షల భయం ఉందా? మీకు డౌట్ రావచ్చు. మనం రష్యా నుంచి S-400 కొన్నప్పుడే అమెరికా CAA-TSA కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఈ చట్టం కింద ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. టర్కీ దేశం S-400 కొంటే అమెరికా ఆంక్షలు విధించింది కూడా. మరి ఇప్పుడు S-500 కొంటే అమెరికా ఊరుకుంటుందా? నిజం చెప్పాలంటే అమెరికాకు ఇప్పుడు భారత్ అవసరం చాలా ఉంది. ఆసియాలో చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకున్న ఏకైక ఆప్షన్ భారత్. అందుకే S-400 విషయంలో అమెరికా భారత్కు మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు S-500 విషయంలో కూడా అమెరికా గట్టిగా అరవచ్చు, బెదిరించవచ్చు, కానీ భారత్పై ఆంక్షలు విధించే ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే భారత్ను దూరం చేసుకుంటే ఆసియాలో అమెరికా పట్టు కోల్పోతుంది. భారత విదేశాంగ విధానం యొక్క గొప్పతనం ఇదే. రష్యా నుంచి ఆయుధాలు కొంటాం, అమెరికాతో వ్యాపారం చేస్తాం. ఖరీదెంత? ఇది మనకు అవసరమా? S-400 సిస్టమ్ కొన్నప్పుడు మనం సుమారు 40,000 కోట్లు వెచ్చించాం. ఒక్కో యూనిట్ సుమారు $1 బిలియన్ పడింది. మరి S-500 అంతకంటే అడ్వాన్స్డ్ కాబట్టి దీని ధర ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. అంచనా ప్రకారం ఒక యూనిట్ ధర $1.5 బిలియన్ నుంచి $2 బిలియన్ వరకు ఉండొచ్చు. ఇంత ఖర్చు అవసరమా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఒక యుద్ధ విమానం ధర కొన్ని వందల కోట్లు ఉంటుంది. ఒక నగరంపై బాంబు పడితే జరిగే నష్టం వేల కోట్లు. వాటన్నింటినీ కాపాడే బాధ్యత ఈ సిస్టమ్ది. కార్గిల్ యుద్ధం సమయంలో మనకి ఇలాంటి సిస్టమ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు లడఖ్ సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలకి చెక్ పెట్టాలంటే వారి క్షిపణుల్ని గాల్లోనే పేల్చేసే ఇలాంటి ఐరన్ డోమ్ మనకు కావాలి. పాకిస్తాన్, చైనా అనే 2 శత్రు దేశాల మధ్య ఉన్న మనకి రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఫ్రెండ్స్, వచ్చే 48 నుంచి 72 గంటలు చాలా కీలకమైనవి. పుతిన్ పర్యటనలో ఈ డీల్ గనక ఓకే అయితే అది గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్లోనే పెద్ద న్యూస్ అవుతుంది. ఒకవేళ భారత్ చేతికి S-500 వస్తే పాకిస్తాన్ తన అణుబాంబుల గురించి మాట్లాడడం మానేయాలి. చైనా సరిహద్దుల్లో తోక ముడుచుకోవాలి. అమెరికా కూడా భారత్ని ఈక్వల్గా చూడాలి. ఇది కేవలం ఒక ఆయుధ కొనుగోలు కాదు, ఇది ఆత్మనిర్భర్ భారత్కి ప్రతీక. ఫ్రెండ్స్, ఈ S-500 రాకతో మరొక కీలకమైన అంశాన్ని మనం చర్చించుకోవాలి. అదే స్ట్రాటజిక్ డిప్లాయ్మెంట్. అసలు ఈ సిస్టమ్ని భారత్ ఎక్కడ పెడుతుంది? నిపుణుల అంచనా ప్రకారం దీన్ని ప్రధానంగా సిలిగురి కారిడార్, చికెన్ నెక్ మరియు లడఖ్ ప్రాంతాలపై ఫోకస్ చేసి మోహరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్ని భారత్ నుంచి విడదీయాలని చైనా ఎప్పటినుంచో చూస్తోంది. ఆ ప్రాంతంలో చైనా ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉంది. కానీ ఒక్క S-500 యూనిట్ని గనక మనం సిలిగురి సెక్టార్లో పెడితే దాని 600 కిలోమీటర్ల రేంజ్ వల్ల చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేసుల నుంచి ఏ విమానం టేకాఫ్ అయినా మన రాడార్ స్క్రీన్పై చిక్కుతుంది. గాల్లోకి లేచిన సెకండ్స్లోనే దాన్ని కూల్చేసే సత్తా మనకొస్తుంది. అంటే యుద్ధం జరగకముందే శత్రువుని మానసికంగా దెబ్బ కొట్టడం అన్నమాట. DRDO ప్రాజెక్ట్ కుషా పరిస్థితి ఏంటి? చాలామందికి ఒక సందేహం రావచ్చు. మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కదా, మరి మన సొంత టెక్నాలజీ పరిస్థితి ఏంటి అని. గమనించండి ఫ్రెండ్స్, భారత్ ప్రస్తుతం ప్రాజెక్టు కుషా పేరుతో సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేస్తోంది. ఇది దాదాపు S-400కి సమానంగా పనిచేస్తుంది. కానీ అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా 4-5 ఏళ్లు పట్టొచ్చు. ఈలోపు చైనా ముప్పును ఎదుర్కోవడానికి మనకు అత్యవసరంగా ఒక సూపర్ వెపన్ కావాలి. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికే ఈ S-500. అంటే మనం సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూనే ప్రస్తుత రక్షణ కోసం రష్యా బెస్ట్ వెపన్ని వాడుకుంటున్నాం. ఇది చాలా తెలివైన నిర్ణయం. చివరిగా S-500 అనేది కేవలం క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు. ఇది రాబోయే కాలంలో జరగబోయే స్పేస్ వార్ఫేర్కి తొలి అడుగు. భవిష్యత్ యుద్ధాలు భూమి మీద కాదు, ఆకాశంలో మరియు అంతరిక్షంలో జరుగుతాయి. ఎవరి దగ్గరైతే శత్రు శాటిలైట్లని ధ్వంసం చేసే శక్తి ఉంటుందో వారే యుద్ధం గెలుస్తారు. S-500 ఆ శక్తిని భారత్కి ఇస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు కనీసం దీని గురించి ఆలోచించడానికి కూడా భయపడే స్థాయి ఇది. అందుకే ఈ డీల్ జరిగితే అది ఆసియాలో భారత్ని తిరుగులేని సూపర్ పవర్గా నిలబెడుతుంది. ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంత ఖర్చు పెట్టి S-500 కొనడం సరైందేనా, లేక మన సొంత ఆయుధాల్ని అభివృద్ధి చేసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన దేశ రక్షణ గురించి గర్వపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి.